హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇప్పుడు మనము తిరుపతికి వచ్చి టోటల్గా 4 days అవుతుంది. ఈరోజు డే 3 సేవ అనేది ఉంది మనకి. ఈవినింగ్ మన డ్యూటీ రెగ్యులర్గానే 6 o'clock నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. సో ఇప్పుడు మార్నింగ్ టైంలో ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నామని ఇక్కడ చిన్నగా లోకల్లో ఉండే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని. జయపాలి హనుమాన్ టెంపుల్, అలాగే ఆకాశగంగా, అలాగే శ్రీవారి పాదం ఫస్ట్ పాదం పెట్టిన ప్లేస్, అలాగా ఒక 3-4 ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని కూడా షేర్ చేయండి. ఇక మార్నింగ్ టిఫిన్ చేద్దామని వెంగమాంబకి అయితే వెళ్తున్నాము. సో వెంగమాంబకి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో ఈ సర్కిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సర్కిల్ దగ్గర రోజు మార్నింగ్ 8 o'clock to 11 o'clock ఇలాగ ఏనుగు అయితే మనకి దర్శించుకోవచ్చు. అలాగే ఏనుగుది ఆశీర్వాదం తీసుకోవాలంటే 10 rupees ఇస్తే అంకుల్ ఆశీర్వాదం పెట్టిపిస్తున్నాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేదే వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 8:30 నుంచే టిఫిన్ పెడతారు 10:30 వరకు, అలాగే 10:30 to 4 PM వరకు లంచ్ పెడతారు. అలాగే డిన్నర్ వచ్చి 5 PM to 10:30 PM వరకు డిన్నర్ అయితే ఉంటుంది. ఓన్లీ 1 hour బ్రేక్ మాత్రం తీసుకుంటారు. ఈ అన్నప్రసాదం సెంటర్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. సో ఇలాంటి కనిపించే హాల్స్ అయితే టోటల్గా 4 ఉంటాయి ఈ బిల్డింగ్లో. ఎట్ ఏ టైం 1500 మెంబర్స్ భక్తులు కూర్చొని తినొచ్చు. ఇక్కడైతే 365 days ఫ్రీగానే అన్నం అండ్ టిఫిన్ కూడా పెడతారు. తిరుపతికి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ హాల్కి అయితే వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే భోజనం అయితే చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఈరోజు టిఫిన్ అయితే మాకు పొంగల్ పెట్టారు. పొంగల్తో పాటు చట్నీ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పొంగల్లో చాలా మిరియాలు కూడా వేశారు. అయితే రెగ్యులర్గా ఈ రోజు మార్నింగ్ ఇక్కడనే టిఫిన్ చేస్తున్నాము, అలాగే డిన్నర్ అండ్ లంచ్ కూడా ఇక్కడనే చేస్తున్నాము. తిరుపతికి వచ్చినప్పటి నుంచి 7 days మాది సేవ ఉంది కదా ఫ్రెండ్స్. సో 7 days మేము ఇక్కడనే తింటున్నాము. ఇక టిఫిన్ చేయడం అయిపోయాక మేమైతే గుట్ట పైన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఏంటంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం, ఇలాగా 6 ప్లేసెస్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో తవేరా అయితే మాట్లాడుకున్నాము. ఈచ్ పర్సన్కి 220 rupees అయితే అవుతుంది. సరే అని ఇక వెళ్తున్నాము. ఇక తవేరా అన్న అయితే ఇవన్నీ ప్లేసెస్ చూపించాక మళ్ళీ సేమ్ ప్లేస్లో ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడనే డ్రాప్ చేస్తా అని చెప్పాడు. కొండపైన అయితే చాలా వెహికల్స్ ఉంటాయి, జీప్స్, ట్యాక్సీస్, టాటా సుమోస్, అలాగా ప్రైవేట్ వెహికల్స్. సో అందరూ కామన్ రేట్ తీసుకుంటారు. ఒక అటు ఇటు ఒక 50 rupees 100 rupees అటు ఇటు ఉంటుంది. ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళాలంటే చాలామంది అయితే ప్రైవేట్ వెహికలే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మనతో పాటే ఉండి అన్ని టెంపుల్స్ విజిట్ అయ్యేదాకా మనతోనే టైం స్పెండ్ చేసి లాస్ట్కి మనల్ని డ్రాప్ చేస్తారు. కాబట్టి అంటే ఈ ప్లేసెస్కి బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, కానీ మోస్ట్లీ ప్రైవేట్ వెహికల్స్నే ప్రిఫర్ చేస్తారు. సో మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్ పైన కంప్లీట్గా ఎవరు ఉండరు, అటు ఇటు దట్టమైన అడవి అయితే ఉంది. ఇక శ్రీవారి పాదాల ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కనిపించేదే ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడనైతే కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో. అయితే మనకి స్వామివారు అయితే వైకుంఠం నుంచి డైరెక్ట్గా ఇదే ప్లేస్లో ఫస్ట్ పాదాలు అయితే పెట్టారు. సో అందుకే ఈ ప్లేస్ని శ్రీవారి పాదాలు అని పిలుస్తారు. సాక్షాత్ స్వామివారు వైకుంఠం నుంచి ఫస్ట్ పాదం పెట్టింది ఇక్కడేనమ్మా. నేతి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి తులసి పూలు పైన పాదాలకు పెట్టి దర్శనం చేసుకుంటారు. మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ దేవుణ్ణి తలుచుకొని ఇక్కడ దీపం ముట్టిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సో మేము కూడా అలాగే దేవుణ్ణి తలుచుకొని మంచిగా దీపం అయితే ముట్టించాము. రాజేష్ బాబు అయితే అందరు దీపం ముట్టియమంటే దీపంలో అగ్గిపుల్లను పెట్టి అగ్గిపుల్లను ముట్టించాడు. సో చూడండి ఎట్లా చేస్తుండో. ఇక ఫైనల్గా అయితే మంచిగా ముట్టించాడు దీపం. ఇక అందరం దండం పెట్టుకొని ఇక ముందుకు వెళ్ళిపోయాము. ముందు అయితే అన్ని మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మెట్లు దాదాపు 80 to 100 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు అయితే ఎక్కాలి ఇప్పుడు మనము. ఇక్కడైతే దీపానికి 50 rupees, అలాగే కొబ్బరికాయకి 30 rupees, మాలకి ఒక 10 rupees అయితే తీసుకున్నారు. తిరుపతికి వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్.
ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ మెట్లు ఎక్కేటప్పుడు సైడ్స్కి అంతా చెట్లే ఉంటాయి. సో చెట్ల పైన మనకైతే ఉడత అయితే కనిపించింది. ఉడత కొబ్బరి వక్కనైతే తింటుంది. చూడండి, చాలా జూమ్ చేసి తీశాను ఫ్రెండ్స్. మెట్లు కొన్ని ఎక్కాక మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ పెద్ద చెట్టుకి ఉయ్యాలలు అయితే కడుతున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల కడితే మాత్రం పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ పైన అక్కడికైతే మనం చేరుకోవాలి. అక్కడికి చేరుకుంటే మనకి శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి. మేము వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా అయితే రష్ ఉంది. మనం వెళ్ళేటప్పుడు అయితే మనకి రైట్ సైడ్లో చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్ముతూ ఉంటారు పిల్లల కోసము. సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అని శ్రీవారి పాదాలు అయితే గ్లాస్తో కవర్ చేశారు. నేనైతే పైకి వెళ్ళాక క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ ప్లేస్ నుంచి అయితే మెయిన్ టెంపుల్ ఉంది కదా, తిరుపతి దేవస్థానము, ఆ దేవస్థానం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు శ్రీవారి పాదాలు ఇవే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః, ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద. మనకి ఈ ప్లేస్ నుంచి తిరుపతి దేవస్థానం కూడా కనిపిస్తుంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒకసారి అయితే నా మొబైల్లో క్యాప్చర్ చేయడానికి చూశాను, ఒకసారి అయితే మీరు కూడా చూడండి. సో అక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్ తిరుపతి. తులసిమాల అయితే దేవుని పాదాల మీద పెట్టి మంచిగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము స్వామివారి పాదాలకి మొక్కి. ఈ వ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారు తెలియని వారు కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ స్వామివారిని. ఇక దర్శనం గిట్లా అయిపోయాక మేము అయితే కిందికి వచ్చేసాము. కిందికి వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకి అన్ని దేవుని విగ్రహాలు, అలాగే ఫొటోస్ దిగడానికి మంచి స్పాట్ అయితే ఉంది. సో నా తిరుపతి టూర్ అన్ని ఫోటోగ్రాఫ్స్ ఒక వీడియో రూపంలో చేసి అయితే మన ఛానల్లో పెట్టాను. ఒకసారి ఆ వ్లాగ్, ఆ ఫోటోగ్రాఫ్స్ వీడియో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోయి శిలాతోరణం అలాగే చక్రతీర్థం ప్లేస్కి అయితే వచ్చాము. ఇక వెహికల్ పార్కింగ్ అయిపోయాక శిలాతోరణానికి అయితే ఎంటర్ అయిపోయాము. లెఫ్ట్ సైడ్లో అయితే చాలా పెద్ద పార్క్ అయితే ఉంది. ఈ పార్క్లోకి అయితే ఎవరిని అలౌ చేయడం లేదు. ఈ పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద చెట్లు, కొండలు, రాళ్ళు చాలా బాగున్నాయి. రైట్ సైడ్లో కూడా మనకి ఒక చిన్న పార్క్ అయితే కనిపిస్తుంది. సో మేము ఆ రైట్ సైడ్ పార్క్లో నుంచి వెళ్తున్నాము. సో రైట్ సైడ్ పార్క్లో నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఎంటర్ అవ్వడంతోనే స్వామివారి అనేక రూపాలు, విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగున్నాయి, అట్రాక్షన్గా ఉన్నాయి ఇవి అయితే. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మీరు తిరుపతికి వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. సో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయి అనుకుంటా ఈ చెట్లు ఇక్కడ. అలాగే ఇంకొకటి ఏంటంటే స్టోన్స్, ఈ స్టోన్స్ కూడా స్పెషల్గా చెప్పవచ్చు మనము. ఇలాంటి స్టోన్స్ అయితే మనకి ఎక్కడ కనిపించవు. అలాగే గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టీటీడీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్గా ఫారెస్ట్ కనిపిస్తుంది. మీకు చుట్టుపక్కల ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది. కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో ఉంది ఈ ప్లేస్ అయితే. ఫస్ట్ అయితే నేను శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ చక్రతీర్థానికి అయితే వెళ్ళిపోతున్నాను. సో రిటర్న్లో వచ్చేటప్పుడు శిలాతోరణం అయితే కవర్ చేద్దాం మనము. చక్రతీర్థంకి వెళ్ళాలంటే కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోవాలి. కంప్లీట్గా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు అయితే నాకు ఇక్కడ ఒక పెద్దాయన కనిపించాడు. గాంధీ రూపంలో అయితే స్టాచ్యూ లాగా నిలబడ్డాడు. ఈ పెద్దాయనకైతే మన ఎంజీ స్పాట్ నుంచి ఒక పెద్ద సలాం అయితే కొడుతున్నాము. ఎందుకంటే ఎండ ఫుల్గా ఉంది, చెప్పులు లేకుండా నిలబడుతున్నాడు ఎప్పటి నుంచో. ఈ కనిపించేదే చక్రతీర్థం ఫ్రెండ్స్. చక్రతీర్థం స్టోరీ ఒకసారి తెలుసుకుందాం మనము. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు భక్తుడు ఒక రాక్షసుడి బారిన అయితే పడతాడు. ఆ భక్తుడిని కాపాడడానికి స్వామివారు అయితే వస్తారు. స్వామివారు ఆ రాక్షసుడిని సంహరించడానికి కోసము విష్ణు చక్రం అయితే యూజ్ చేస్తారు. సో రాక్షసుడు చచ్చిపోయాక విష్ణు చక్రం అయితే ఈ ప్లేస్లో పడిపోతుంది. సో ఆ పడిపోయినందుకు తీర్థం అనేది ఏర్పడింది. అందుకే ఈ ప్లేస్ని చక్రతీర్థం అని పిలుస్తారు. ఆ చక్రతీర్థం నుంచి మనం కొంచెం ముందుకు వచ్చాక హనుమంతుడు అలాగే నరసింహస్వామి గుట్ట పైననే చెక్కినట్టు మనకు కనిపిస్తారు. అలాగే ఇక్కడ శివలింగం కూడా కనిపిస్తుంది మనకి. ఈ ప్లేస్లో అయితే మనకి ముగ్గురు దేవుళ్ళు అయితే కనిపిస్తారు. సో ఈ ముగ్గురు దేవుళ్ళని అయితే మనము దర్శించుకున్నాక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. కొంతమంది భక్తులు అయితే హనుమంతుడి విగ్రహానికి కోరిక కోరుకొని అక్కడనే 1 రూపీ కాయిన్ అనేది అతక పెడుతున్నారు. సో కోరిక నెరవేరితే మాత్రం ఆ కాయిన్ అలాగే స్టిక్గా నిలబడుతుంది.
ఇక మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో ఒక కొండ పైన అందరూ రాళ్ళతో ఇల్లు అయితే కడుతున్నారు. సో మేము కూడా అలాగే కట్టాము. ఇక్కడ మా బామర్ది అయితే 5 స్టోర్స్ బిల్డింగ్ కట్టాలనే ఆశ ఎప్పటి నుంచో, తిరుపతికి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అయితే ఇలాగ బిల్డింగ్స్ అయితే కట్టేస్తున్నాడు. మా బామర్ది కోరిక అయితే త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవునికి కూడా మొక్కుతున్నా నేను కూడా. అలాగే నేను కూడా ఒక 3 స్టోర్ బిల్డింగ్ అయితే కట్టాను 3 రాళ్ళు తీసుకొని. అలాగే పక్కకి మా తమ్ముని కోసం 2 స్టోర్ బిల్డింగ్ అయితే కట్టాను. సో అందరు చల్లగా ఉండాలి, అందులో మనము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. సో ఇక్కడ నుంచి ఇక రిటర్న్ మేము శిలాతోరణం కవర్ చేయలేదు కదా ఫ్రెండ్స్, అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకా శిలాతోరణం ఘాట్ దగ్గరికి. ఈ కనిపించేదే శిలాతోరణం ఫ్రెండ్స్. ఇదైతే న్యాచురల్గా ఫామ్ అయిపోయింది. ఈ న్యాచురల్గా ఫామ్ అయిపోయిన ప్లేసెస్ అయితే ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటైతే అమెరికాలో ఉంది, ఇది సెకండ్ ప్లేస్. ఇదైతే ఎవరు చెక్కింది అయితే కాదు, న్యాచురల్గా ఫామ్ అయిపోయింది. పురాణాల ప్రకారం ఏంటంటే ఇక్కడ చాలా సముద్రం అనేది ఉండేదంట, ఆ సముద్రం వాటర్కి ఇలాగైతే ఫామ్ అయితే అయిందంట. అలాగే ఈ తోరణం పైన శంఖం, చక్రం, స్వామివారి వరుద అస్త్రం, కటి హస్తం, పాదాలు, నాగభరణం, గరుడ పక్షి అన్నీ కనిపిస్తాయి. మంచిగా చూడాలి. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చినట్టయితే తప్పకుండా గమనించండి ఇవన్నీ. ఈ శిలాతోరణం అయితే 250 కోట్ల సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉంది. దీన్ని అయితే ఎవరైతే చెక్కలేదు, ఇది న్యాచురల్గా ఫామ్ అయిపోయింది. ఇలాంటి ప్లేసెస్ అయితే మిస్ కాకూడదు. తిరుపతికి వస్తే మాత్రం తప్పకుండా మీరు ఈ ప్లేస్కి అయితే రండి. ఇక్కడైతే బోర్డ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ బోర్డ్స్ పైన ఈ ప్లేస్ ఒక హిస్టరీ, టోటల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాసి పెట్టారు ఇక్కడ. ఈ ప్లేస్ అంతా చూడడం అయిపోయాక ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక ఇక్కడ నుంచి మేము జైపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది అని పార్ట్ 2 వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక